అసలు కోళ్లకు సోకుతున్న వైరస్ ఏంటి? వైరస్ కట్టడికి ఏం చేయాలి? వెటనరీ డిపార్ట్మెంట్ సూచనలేంటి? వైరస్ వ్యాప్తి నేపథ్యంలో చికెన్ తినొచ్చా? అసలు వెటనరీ డాక్టర్స్ ఏమంటున్నారో తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాల్లో కోళ్లకు విస్తరిస్తున్న వైరస్ పౌల్ట్రీ రంగాన్ని కుదిపేస్తోంది. నిజామాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో వైరస్ వ్యాప్తి పెరుగుతోంది. వైరస్ వ్యాప్తి చెందిన కోళ్లను పౌల్ట్రీ యజమానులు భూమిలో పాతేస్తున్నారు. కోళ్ల మృతిపై వెటర్నరీ శాఖ అప్రమత్తమైంది. వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ బృందం మృతి చెందిన కోళ్ల నమూనాలు సేకరించింది. పరీక్షల నిమిత్తం ల్యాబ్కు పంపించారు. వైరస్ న్యూ కాజల్ డిసీజ్ స్ట్రెయిన్ లేదా కాక్సిడియోసిస్ వైరస్ కావచ్చని వెటర్నరీ యూనివర్సిటీ ప్రొఫెసర్లు అభిప్రాయపడుతున్నారు. పౌల్ట్రీ రంగాల దగ్గర శుభ్రత సరిగా లేకపోవడంతో వైరస్ వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని చెబుతున్నారు. వైరస్ సోకిన కోళ్లను మాత్రం భూమిలో పూడ్చాలని వెటర్నరీ యూనివర్సిటీ ప్రొఫెసర్లు సూచిస్తున్నారు. ఈ పౌల్ట్రీ అవుట్ బ్రేక్స్ ఎక్కడైతే సత్తుపల్లి, ఖమ్మం జిల్లాలో కనుక చూసినట్టయితే అది ఎందువల్ల చనిపోతున్నాయి, పెరటికోళ్ళు కూడా ఎక్కువగా సంఖ్యలో చనిపోవడం జరుగుతూ ఉంది. వీటన్నిటి గల కారణాలు చూసుకున్నట్టయితే మొదటగా వైరల్ ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు, లేదా పారాసైటిక్ ఇన్ఫెక్షన్ కాక్సిడియోసిస్ అయి ఉండొచ్చు. అయితే ఇక్కడ ఈ వైరస్ ఇంకా ఏ స్ట్రెయిన్ అనేది నిర్ధారణ కాలేదు కాబట్టి మేబీ ఇది న్యూ క్యాజల్ డిసీజ్లో ఒక స్ట్రెయిన్ అయి ఉండొచ్చు. ఈ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో చికెన్ ప్రియులు ఆందోళన చెందాల్సిన పని లేదంటున్నారు పశు వైద్యాధికారులు. చికెన్ ను దాదాపు 100 డిగ్రీల వరకు ఉడికిస్తే వైరస్ నశించిపోతుందంటున్నారు. ఆ ఉష్ణోగ్రత వరకు వైరస్ బతికే అవకాశం ఉండదని చెబుతున్నారు. గుడ్లు, చికెన్ తినడానికి భయపడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. కోళ్ల మృతిపై వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పరీక్షించిన నమూనాల ఫలితాలు గురువారం వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. మొత్తంగా కోళ్లకు సోకిన వైరస్ పౌల్ట్రీ రంగాన్ని భయోందోళనకు గురి చేస్తోంది. రైతులు దీని మీద ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ప్రజలు కూడా చికెన్ తినాలా వద్దా అనే సందేహం మాత్రం అవసరమే లేదు. ఎందుకంటే మన భారతదేశ కండిషన్లో మనం ఎక్కువగా ఉడికిస్తాం కాబట్టి ఆ టెంపరేచర్కి ఇవి ఎక్కడ కూడా విత్స్టాండ్ అయ్యి బతికే ఛాన్సెస్ ఉండవు. కాబట్టి శుభ్రంగా మనం చికెన్ తినొచ్చు. అంతు చిక్కని వైరస్ కోళ్ల మృతికి కారణమవుతోంది. లక్షల పెట్టుబడి పెట్టి పౌల్ట్రీ రంగాన్ని నడుపుతున్న వారికి తీవ్ర నష్టాలు వాటిల్లుతున్నాయి. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు పౌల్ట్రీ రైతులు.